బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి, సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణనామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా నిత్యము ఉదయమే ఈ యొక్క కృపాశేఖరుని కృపావార్త వీక్షించుచు ఆత్మీయముగా బలపడుతున్నారని మేమందరము కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్య ఎలాగో కొనసాగడానికి మీ అందరూ కూడా నిత్య ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా తడువు చేయకోకుండా దైవవాక్యంలోనికి వెళదాం. ఈ ఉదయపు ధ్యానము కొరకు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రియులరా, యెహోవా నామము బలమైన దుర్గము అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మన పేర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం చాలాసార్లు దాన్ని గ్రహించాం. ఈనాడు పేర్లు పెట్టడానికి కూడా చాలామంది తల్లిదండ్రులు ఆలోచించట్లా. ఇంట్లో కుక్క పిల్ల పేర్లు, మనుషుల పేర్లు కూడా ఒకటైపోతూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే పేరుకు ఒక విశిష్టత ఉంటుంది. పేరు వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, వ్యవస్థను ఐడెంటిఫై చేయగలిగిన ఒక ఐడెంటిఫైయర్గా, గుర్తించదగిన ఒక గుర్తింపు కలిగినదిగా పేరు ఉంటుంది. భారతదేశంలోనే వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న వారి యొక్క పేర్లను విన్నప్పుడు, ఓ వీరు పలానా చోటన ఉన్నవారు కావచ్చు, పలానా చోట ఉన్నవారు అయి ఉండొచ్చు అని మనం చెప్పడానికి కొన్ని ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇళ్ల పేర్లకు వచ్చేటప్పటికి పలానా ప్రదేశం వారు, పలానా చోట వాళ్ళని మనం ఊరిని చెప్పగలుగుతున్నాం. అయితే ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మన పేర్లు ఎలా ఉన్నా ఏమున్నా ఏదైనా కావచ్చేమో, కానీ ఆయన పేరు, నువ్వు నేను సేవిస్తూ ఉన్న దేవుని పేరట ఒక బలమైన దుర్గమట. అది ఆయన్ని బలమైన దుర్గం అని చెప్పట్లా, ఆయన పేరే బలమైన దుర్గం అని చెప్తున్నాడు. హిజ్ నేమ్ ఈజ్ సఫిషియంట్. ఒక మాటలో చెప్పాలని అంటే, కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు నా పేరు చెప్పరా అంటారు కొంతమంది. అంటే ఆయన పేరు చెప్తే ఆ షాప్లో కన్సెషన్ ఇవ్వడమో, లేదు ఈ పేరు చెప్తే మనకు కొంచెం మర్యాద పెరగడమో, ఈ పేరు చెప్తే ఏదో మనకు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి జరగాల్సిన పని త్వరగా చేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి. మనుషుల పేర్లకే ఏయో కొన్ని జరుగుతూ ఉంటే
నిన్ను నన్ను సకల మానవాళిని చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క పేరును ఉచ్చరిస్తేనట అది ఒక ఆశ్రయ దుర్గముగా మారుతుందట. ఎవరికి? ఎవరు పడితే వాళ్ళకి కాదు. ఎవరు పడితే వాళ్ళు వాడుకోవడానికి వీలు లేదు. అందుకనే నీ దేవుడైన నామమును అనవసరముగా ఉచ్చరింపకూడదని కూడా ఆజ్ఞ ఇచ్చారు ఆయన. ఎవరు ఆ నామము ఉచ్చరించగలిగిన వారు, ఎవరు ఆ నామము ఉచ్చరించి దాని ప్రభావమును చూడగలిగిన వారు, ఆ ఉన్నతమైన దుర్గపు అనుభవాన్ని అనుభవించగలిగిన వాళ్ళు ఎవరు అంటే నీతిమంతులట. అసలు దుర్గముతో ఎందుకు పోల్చారు? దుర్గములు అని అంటే ఏమిటి? మునుపు రాజులు దుర్గములను స్థాపించుకునేవారు. కోటలు, దుర్గములు ఏర్పరచుకునేవారు. ఎందుకంటే దుర్గములు దే ఆర్ ద ప్రైమ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. వారి సంరక్షణకు ఇవి ప్రాముఖ్య కేంద్రాలు. వీటిని ఛేదిస్తే రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు. వీటిని జయించడం అంత తేలికగా అయ్యే విషయం కాదు, అంత త్వరగా జరిగే విషయం కాదు. 2, వీటి మీద నుండి, దుర్గముల మీద నుండి ఎక్కడ నుండి శత్రువు దాడి చేస్తున్నాడో, ఏ ప్రదేశములో నుండి దాడి జరుగుతుందో, ఎటువైపు నుండి మోహరించగలుగుతున్నారో ముందే చూసుకొనగలిగిన అవకాశం ఉంటుంది దుర్గములో ఉన్న వారికి. 3, దుర్గమును జయించడము అంత తేలిక పని కానే కాదు. అంత త్వరగా దుర్గములోనికి ఎవ్వడగని ప్రవేశించలేడు. ఉదాహరణకి తీసుకోండి అండి, 1999లో జరిగిన కార్గిల్ వార్ గురించి ఏ సైనికుడిని అడిగినా ఒక విషయం చెప్తారు. కార్గిల్ ప్రదేశంలో ఉన్నతమైన ప్రదేశము, శిఖరాగ్ర ప్రదేశాలకు శత్రు సైనికులు వెళ్ళిపోయి కూర్చున్నారు. వారు పైనుంచి మమ్మల్ని దాడి చేస్తుంటే కింద నుంచి మనం వారిని ఎదిరించవలసిన పరిస్థితి ఏర్పడింది. పైన ఉన్న వారికి కింద ఉన్న వారిని చూసి వారి మీద దాడి చేయడం తేలిక, కింద ఉన్నవారు పై వారిని చూసి దాడి చేయడం కష్టమని చెప్తారు. దుర్గములో నివసించుచున్నవాడు దుర్గమును సమీపిస్తున్న వారిని చూసుకోగలుగుతాడు, తనను తాను కాపాడుకోగలుగుతాడు. కాబట్టి ఒక దుర్గమును ఛేదించడము, దుర్గములోనికి ప్రవేశించడము శత్రువుకు తేలికైన విషయం కాదు. అది చాలా కష్టతరమైన విషయం. అదే సంరక్షణ స్థలం అయితే, అది పారు చూడగలిగిన ఒక అనుభవం అయితే, 3 ఎవడగని జయించలేని ఒక స్థావరం అది. అటువంటి దానిలోనికి ప్రవేశించగలిగిన వాడు ఎవడు అనంటే నీతిమంతుడు ప్రవేశిస్తాడట. నీతంటే మార్కెట్లో అమ్ముకునే వస్తువు కాదు కదా, లేక వంశపారంపర్యముగా సంప్రాప్తించే ఆస్తి కాదు కదా. నీతిమంతత్వం అంటే ఎవరి దగ్గర నుంచో అర్జించేది కాదు కదా. మరి నీతిమంతునిగా ఎలా మారగలుగుతున్నారు? దైవలేఖనం చెప్తూ ఉంది, మనలో ఏ నీతి లేనప్పుడు, మనలో నీతే లేనప్పుడు, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తల భక్తులు గారు తెలియచేస్తూ అంటారు, మన నీతి యావత్తు మురికి గుడ్డ వంటిది అయి ఉండగా ఆయన తన పరిశుద్ధ రక్తమును మన కొరకు క్రయధనముగా చెల్లించి మన పాప దోషములను కడిగి మలిన బట్టనైన మన బ్రతుకును ఆయన తెల్లని వస్త్రముగా మార్చాడు. మన బ్రతుకును అపవిత్రతను తీసివేసి, అపరిశుద్ధతను తీసివేసి, అనీతిమంతత్వమును తీసివేసి నీతిమంతులుగా మనల్ని మార్చి నిలవబెట్టాడు.
మనము నీతిమంతులం అవ్వడానికి కారణము మన క్రియలు కాదు. మనము నీతిమంతులు అవ్వడానికి మన పితరుల యొక్క క్రియలు కాదు. మనము నీతిమంతులు అవ్వడానికి ఎవరెవరో ఇచ్చిన తాకీదులు కాదు. కానీ మనము నీతిమంతులం అవ్వడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మన దేవుడు మన కొరకు రక్తము చిందించాడు కనుక ఆ చిందించిన రక్తము వలన మనము పరిశుద్ధులుగా మారుతున్నాము. ఇది ఎవడైతే విశ్వసించి నమ్మి నోటితో ఒప్పుకొని రక్షింపబడుతున్నాడో వాడు నీతిమంతునిగా ఎంచబడుతూ ఉన్నాడు. ఒప్పుకోవడము ద్వారా, అంగీకరించడము ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్పు చెందుతున్నావు. ఈ మాటలు వింటున్న నీవు నీ ఇంట్లో ఇంకా దేవుణ్ణి స్వరక్షకుడిగా అంగీకరించక, ఆయన యాగమును త్యాగమును ఇంకను గ్రహించక, మందిరానికి ఏదో నేను వెళుతున్నానన్న అనుభవంలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈరోజు గుర్తు చేసుకో. ఒకవేళ ఇంకా నువ్వు దేవుణ్ణి నీ యొక్క పాప దోషములను కడగగలిగిన వానిగా నువ్వు అంగీకరించకపోతే నువ్వు నీతిమంతుని జాబితాలో చేరిన వాడవు కాదు. 2, అంగీకరించడమే కాదు, రెండవది పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించవలసిన వాడై ఉన్నాడు. శక్తి లోపము లేకుండా పూర్ణాత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించవలసిన వాడై ఉన్నాడు. 3, నీతిమంతునిగా ఎంచబడాలి అని అంటే దేవుని గుణాతిశయములను ఎరిగి ఆ గుణాతిశయములను బట్టి తను మార్పు చెంది దానితో క్రీస్తును చూపించేవాడిగా మారవలసిన వాడై ఉన్నాడు. అంగీకరించడము, ఆరాధించడము, నీవు ఆయన వలె అవతరముగా మారగలగడము, అవతరించగలగడము, ఆయనను పోలిన రూపములోనికి నువ్వు మార్పు చెందగలగడము చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అందుకే పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మేము ఆయనను పోలి నడుచుచున్న ప్రకారము మీరు మమ్ములను పోలి నడుచుకొనుడి. ఎవడు క్రీస్తు నాదుని యొక్క సందేశ ప్రకారముగా నడవగలుగుతున్నాడో వాడు నీతిమంతునిగా ఎంచబడుతున్నాడు. అందుకనే ప్రభువు వారు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగములో ఈ శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అని చెప్పారు. ఎలా నీతి అధికమవుతుందంటే ఆయన ఎట్టి రీతిలో అయితే ప్రవర్తించిన వాడై ఉన్నాడో, జీవించి చూపించి ప్రకటించి వెళ్ళాడో ఆయనను పోలి మనము నడవగలిగితే మన నీతి అధికముగా మార్చగలుగుతుంది. ఆయనను అంగీకరించి ఆయన్ను ఆరాధించి ఆయన వలె రూపాంతరపరచబడి అవతరించి మనము ఉండగలిగితే గనక మన బ్రతుకులు నీతిమంతులుగా ఎంచబడతాయి. ఈ నీతిమంతుడు ఆ దుర్గము ద్వారా ఆశ్రయము పొందగలుగుతున్నాడు. లోకము ఎప్పటికైనాను శ్రమను అందించేదే అయి ఉంది. లోకములో జీవిస్తున్న మన బ్రతుకులు శ్రమలు కలిగేవి అయి ఉన్నాయి. శ్రమలు మనకు ఏమాత్రము కూడా తీసివేసబడేవి కాదు, కానీ సహజ స్థితిగానే మనకు అనుగ్రహింపబడేవి ఉన్నాయి. అయితే శ్రమ కలుగుతున్నప్పుడు, అపవాది మనల్ని బెదిరించాలనుకుంటున్నప్పుడు, అపవాది మనల్ని పరిశోధించాలనుకుంటున్నప్పుడు, మన బ్రతుకు మీద దాడి చేస్తున్నప్పుడు దానిని అధిగమించాలి అనంటే ఆయన నామములో ఏ ఆశ్రయం అయితే ఉందో ఆ దుర్గములో మనము ప్రవేశించాలి అనంటే మనము నీతిమంతులుగా ఎంచబడగలగాలి. నీతిమంతత్వపు స్థితిని కాపాడుకోగలగాలి. ఇది కాపాడుకుంటే నువ్వు ఆ దుర్గములోనికి ప్రవేశించగలవు. ఆ దుర్గమును ఆశ్రయించిన వాడు ఎన్నటెన్నటెన్నటెరకేనే కూడా కదల్చబడకుండా స్థాపించబడగలిగిన వాడై ఉన్నాడు. అట్టి అనుభవములో నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నీకు కూడా ఈరోజు విశ్వాసం ఉంటే ప్రార్థనలో ఏకీభవించు. నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా నీ కుటుంబము, నీవు ఆశ్రయదుర్గము యొక్క ఆశ్రయములో నిలచియుందురుగాక. ప్రార్థన చేసుకుందామా? గనుడమైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామము బలమైన దుర్గమని మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, ఎవ్వరును ప్రవేశింపలేని, ఎవ్వరెగని, దాడి చేయలేని, చుట్టూ చూరపాడగలిగిన అనుభవము కలిగిన నీ దుర్గమునందు మేము నివసించటకు
యోగ్యతగా నీతిమంతులుగా ఎంచబడగలిగిన భాగ్యము కలుగచేయండి. మిమ్ములను అంగీకరించిన అనుభవమును, మిమ్ములను ఆరాధించే అనుభవము, మీ వలె రూపాంతరపరచబడిన అనుభవము మాలో నిలిపి ఉంచమని కోరుకుంటున్నాము. ఈ అనుభవాలు ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిలోను, వారి కుటుంబాలలోనూ కలుగునుగాక అని పలుకుతున్నాను. ప్రతి కుటుంబము నీ వలన ఈ కార్యముతో నింపబడాలి. యేసు ఘననామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటివి శుభకరమైన ఆశీర్వాదకరమైన దినములు ఇంకా అనేక వత్సరాల పాటు నా దేవుడు మీ బ్రతుకులు అనుగ్రహించునుగాక. నా దేవుని నిత్య సమాధానము ప్రతి ఒక్కరితో కూడా ఈ దినమంతా తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.